హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే గతాన్ని తలుచుకుని బాధపడుతున్నారు. అసలు మీ పర్సన్కి గతం గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంది? వారి లైఫ్లో ఏం జరుగుతుంది? మీ పర్సన్ ఇంకా పాస్ట్ని మర్చిపోలేకపోతున్నారండి. మానసిక సంఘర్షణ అయితే కనిపిస్తుంది. వచ్చిన ఎనర్జీస్ మాత్రం మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఏమీ బాగాలేదు. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అసలు వారి ప్రజెంట్ లైఫ్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మళ్ళీ గతం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, వారి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు, మీ విషయంలో ఏమైనా నిర్ణయాలు ఉంటున్నాయా, వీటికి సంబంధించి ఈ రీడింగ్ అయితే ఉంటుందండి. ఈ రీడింగ్ మీరు అందరూ చూడవచ్చు. అంటే మీరు బంధంలో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా, ఇప్పుడు మీరు బంధంలో కలిసి ఉన్నా సరే మీ మధ్యన కొన్ని మనస్పర్ధలు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఈ విషయంలో ఏమైనా సమాధానాలు అయితే రావచ్చండి. అండ్ బంధంలో దూరమైన వారైతే మీ పర్సన్ వారి లైఫ్లో ఏం జరుగుతుందో మీకు ఇక్కడ ఈ రీడింగ్లో అయితే సమాధానాలు అయితే దొరుకుతాయి. మీ పర్సన్ అనే కాదండి, మీ మైండ్లో ఎవరైనా పర్సన్ ఉన్నా, మీ మనసులో ఎవరైనా పర్సన్ ఉన్నా ఈ రకంగా కూడా మీరు రీడింగ్ అనేది తీసుకోవచ్చు. అలానే ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి, జనరల్ రీడింగ్ కూడా అందరూ ఈ రీడింగ్ చూడవచ్చు. ఈ రీడింగ్ వచ్చేసి నేను యాక్యురేట్ రీడింగే ఇస్తున్నాను, ఎందుకంటే నేను ప్రతి రీడింగ్కి ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుంది. ఈరోజు ఎనర్జీస్ మాత్రం ఎలా వచ్చినాయి అంటే, ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ అండి. ఈ ఎనర్జీస్ కార్డులో నేను ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఇక్కడ మీ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా అని ఎనర్జీస్ చూస్తే ప్రజెంట్ వారి లైఫ్ ఎలా ఉంది. మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే అస్సలు బాగాలేదండి. మీరు చూసిన మీ పర్సన్ గురించి విన్నా మీరు బాధపడతారు. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. వీరు అన్ని విధాల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీరి ఆలోచన ఎలా ఉంది అంటే, వారు ప్రతి విషయం ఆలోచిస్తున్నారండి. అంటే జరిగిన సంఘటనకి వారికి రీజన్ తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. మీ పర్సన్ వచ్చేసి మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మేనిఫెస్ట్ అంటే వారు చేసిన దానికి వారి తప్పులు క్షమించమని, అంటే వారి జీవితంలో నెగిటివ్ ఉన్న సిచ్యువేషన్ నుండి బయటపడేలాగా చేయమని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నారు. వారి ప్రతి ఆలోచన, వారి చేసిన తప్పులు వారికి అర్థమవుతున్నాయండి. ఎవరి వల్ల వీరి లైఫ్ ఇలా ఉంది, ఎవరిని బాధ పెట్టడం వల్ల ఇప్పుడు వీరు ఏడుస్తున్నారు, ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు కూడా ఎదుటివారు ఎన్ని చెప్పినా సరే అందులో మంచి ఎంత చెడు ఎంత ఆలోచించుకోవాలండి, గమనించాలి. అలా కాకుండా ఇప్పుడు ఇష్టమైన వారితో ఒకలాగా, ఇష్టం లేని వారితో ఒకలాగా ఉండకూడదు. ఇప్పుడు మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరంటే ఇష్టపడే వాళ్ళు మీ గురించి చెప్పకపోయినా సరే, మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ గురించి పాజిటివ్గా చెప్పి మీ విలువేంటో మీరేంటో అర్థమయ్యేలాగా ఎదుటివారు చెప్పడం అయితే జరుగుతుంది. అలానే మీరు నచ్చని వారు మీ గురించి చెడుగా చెప్తే అదే నమ్మి మీ పర్సన్ మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టడం, వారి జీవితం అంటే మీ పర్సన్ జీవితం వారి చేతులారా వారు నాశనం చేసుకున్నారు. కానీ ఇక్కడ మీరు బాధపడ్డారు, కానీ ఇక్కడ మీ జీవితం పోలేదు. అక్కడ చెడుగా చెప్పిన వారు వారి జీవితం పోలేదండి. ఇక్కడ పోయింది ఎవరు? మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ ప్రతి మాట వారు ఎదుటివారు ఏం చెప్తున్నారో గమనించరు. కానీ ఇక్కడ అయిన వారి మాట ఒకలాగా, కాని వారి మాట ఒకలాగా చూస్తారు. అయిన వారి మాట ఏంటి? మీ మాటకి విలువిస్తే మీరు చెప్పే మాటల్లో బాధ్యత కానీ మంచి చెడ్డ కానీ తెలిస్తే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అయితే వారు ఎదుర్కొనేవారు కాదు. ఇక్కడ కానివారే అయిన వారి స్థానంలో ఉంచి వారేంటి, వారికి నచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు సలహాలు ఇస్తారు. ఆ సలహాల్లో వీరి జీవితంలో చాలా దూరం వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ జీవితం చాలా చూపించేస్తారండి. మీ విషయంలో మీరు నచ్చని వాళ్ళే మీ పర్సన్కి చాలా సలహాలు ఇవ్వడం అయితే జరిగింది. ఈ సలహాల వల్ల మీ పర్సన్ లైఫ్ ఏమైనా బాగుందా అంటే అసలు ఎలా ఉంది అంటే, ఇక్కడ మీ పర్సన్ గురించి ఇప్పటి వరకు మీరు ఏడ్చారండి. ఇప్పుడు మీ పర్సన్ ఎలా సిచ్యువేషన్ ఉంది ఏంటంటే, వారి చేతులారా వారి జీవితం నాశనం చేసుకున్నారని ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే ఏడుస్తున్నారు.
ఇక్కడ సిచ్యువేషన్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే నెగిటివ్ సిచ్యువేషన్ సూచిస్తుంది కదా. ఈ సిచ్యువేషన్స్ కూడా హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. అంటే మానసిక వేదన ఎక్కువ ఉండడం వల్ల వారి ఆలోచనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, చుట్టూ ఉన్నవారు వారికి హెల్ప్ చేసే సిచ్యువేషన్ కూడా లేదండి. అంటే వీరికి కష్టంలో ఉన్నప్పుడు వారికి ఎవరు అందుబాటులో అయితే లేరు. వీరికి పోనీ ఇప్పటి వరకు వీరికి సపోర్ట్గా ఉండి, అంటే సపోర్ట్గా ఉంటే మాటల పరంగా ఏమైనా సపోర్ట్గా ఉండి మీకు ఇలా చేస్తాం అలా చేస్తాం మీ లైఫ్ ఇలా ఉంది ఇలా పొగిడేవారు కూడా మీ పర్సన్కి అసలు ఏం సపోర్ట్ చేయట్లేదండి. ప్రతి ఒక్కరూ మీ పర్సన్ నుండి తప్పించుకు తిరుగుతున్నారు. అండ్ మీ పర్సన్కి హెల్ప్ చేసే ఉద్దేశాలు ఎవరికీ లేవు. మాటల పరంగా ఎన్నైనా చెప్తారు కానీ కష్టకాలంలో మాత్రం కాని వారిలాగానే ప్రవర్తిస్తారు. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంది. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వారు చేసిన దానికి వారి తప్పప్పులు తెలుసుకుంటున్నారు. ఎవరి గురించి వీరి లైఫ్ ఇలా ఉంది, ఎవరిని దూరం చేసుకుంటే వీరి లైఫ్ నాశనం అయింది. ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మేనిఫెస్ట్ చేసేది ఏంటంటే వారి జీవితంలో ఒక కొత్తగా ప్రారంభించాలి. ఇప్పటి వరకు జరిగిపోయిందంతా అయిపోయింది. ఇప్పుడైనా మారాలి. ఎవరిని నమ్మకూడదు. ఏదైనా చెప్పినప్పుడు కానీ అండ్ మీ విషయంలో కానీ ప్రతిదీ వారి సొంత నిర్ణయాల మీదే ఆలోచించి అందరికీ మంచి జరిగేలానే చెయ్యాలి. కానీ ఎదుటివారి మాటల వల్ల వీరికి తెలియకుండానే ఎదుటి వాళ్ళకి అంటే మీకు మోసం జరిగిందా, మీకు నమ్మక ద్రోహం జరిగిందా, మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టారా అన్నట్టే ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకుంటున్నారు కూడా. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసైతే అన్ని నమ్మక ద్రోహాలేనండి. మోసపోతున్నారు అన్ని విధాలుగా. ఒక ఆర్థిక పరిస్థితిలోని నెగిటివ్గా కనిపిస్తుంది. అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. ఫ్యామిలీ పరంగా కూడా మీ పర్సన్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ వారికి హెల్త్ బాగోపోయినా పట్టించుకోవట్లేదు. వారికి ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా హెల్ప్ చేసేవారు ఎవరు లేరు. ఇంకా వారి కోరుకునేది ఏంటంటే దైవాన్ని మాత్రం వేడుకుంటున్నారండి. చేసిన తప్పులకి పశ్చాత్తాప పడుతున్నారు. కొత్త జీవితం ఇవ్వమని. అంటే జీవితంలో ప్రతి ఒక్కరి నిజ స్వరూపం అయితే తెలుసుకున్నారు. మీ మనసు ఏంటో కూడా తెలుసుకున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్స్లో మాత్రం మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి మోసపోయారు. నమ్మక ద్రోహం అయితే ఎదిరింది. మీ విషయంలో మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి. అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. మీరు అనుకోవచ్చు ఈ ఎనర్జీస్ బట్టి ఇక్కడ మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, మీ గురించి ఎందుకు ఆలోచించవలసిన అవసరం ఏముంది అంటే ఇక్కడ నెక్స్ట్ రీడింగ్లో మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్స్ గురించి మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. ఇక్కడ ఎనర్జీస్ మాత్రం మీ పర్సన్ సిచ్యువేషన్ బాగాలేదని వారు అందరి విషయంలో మోసపోయారు. మీ విషయంలో కూడా ఎదుటివారి మాటలు నమ్మి మీ విషయంలో కూడా మోసపోయారని ఇప్పుడు మీ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. గిల్ట్ ఫీల్ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్. ఇక్కడ మీ పర్సన్ అసలు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది దానికి క్లారిఫికేషన్ కూడా ఉంటుందండి. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే మానసిక సంఘర్షణ అంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. అండ్ ప్రతి సిచ్యువేషన్కి వారి మనసు వరకు వెళ్తుందండి. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ప్రతిదీ నమ్మక ద్రోహాలు. మీ పర్సన్కి మానసికంగా గాయాలు తగులుతున్నాయి. అండ్ జీవితం మీద కూడా చాలా ఎదురు దెబ్బలు అయితే ఎదుర్కొంటున్నారండి. మీ పర్సన్ చుట్టూ ఉన్నవారు మీ పర్సన్ని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారు కానీ వారిని అర్థం చేసుకునేవారు ఎవరు లేరు. మనసులో మాత్రం మీ గురించి అయితే చాలా రిగ్రెట్ అవుతున్నారు. మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ప్రతి సంఘటన తలుచుకుని వారు మానసికంగా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అసలు మీ గురించేనా అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ ఇది పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అండి. అంటే లవర్స్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. లవర్స్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు లవర్స్ అయినా ఎనర్జీస్ సూచిస్తుంది. అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఈ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. ఇక్కడ మీ గురించి ఆలోచనలు అయితే మొదలయ్యాయి. మీకైతే క్షమాపణ అయితే చెప్తున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టారా అన్నట్టు ఇప్పుడు వారు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ కోరుకునేది ఏంటి అంటే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ
మీలో ప్రతి క్వాలిటీ అంటే మీ మాట తీరు కానీ, మీ ప్రవర్తన కానీ, మీ కోపం కానీ, మీ ద్వేషం కానీ అన్నిటికీ ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏంటి ఇప్పుడు తెలుసుకుంటున్నారండి. ఇక్కడ మీ విషయంలో స్వార్థం లేదు. అంటే మీ మనసులో ఎటువంటి స్వార్థం లేదు. మీ పర్సన్ నమ్మి మీరు మోసపోయారు కానీ, మీ పర్సన్ ఎదుటి వారిని నమ్మి వారు మోసపోయారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ బాధపడుతున్నారండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఇంకా ఎలా ఉన్నారంటే డిప్రెషన్ అయితే కనిపిస్తుంది. రిగ్రెట్ కనిపిస్తుంది. గిల్ట్ కనిపిస్తుంది. ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్‌లో వారున్నారు. అంటే ఇక్కడ మీ మీద ఉన్న అపోహలు కానీ, అబద్ధాలు కానీ తొలగిపోయాయండి. పాస్ట్‌లో జరిగిన సంఘటనల నుండి బయటపడలేకపోతున్నారు. అవే తలుచుకుని వాటి గురించే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని అన్న మాటలు కానీ, మీతో ప్రవర్తించిన తీరు కానీ, ఇవన్నీ గుర్తు రావటం, గిల్టీ ఫీల్ అవ్వటం. ఇప్పుడు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మిమ్మల్ని అయితే స్టార్‌లా ఫీల్ అవుతున్నారు. స్టార్‌లా అంటే మీరు జీవితంలో కరెక్ట్ వేలోనే ఉన్నారు. కానీ వీరు మిమ్మల్ని దూరం చేసుకున్నాకే సరికాని లైఫ్‌లో వెళ్ళటం వల్ల వీరి లైఫ్ ఇలా ఉంది. కానీ మీరు ఎప్పుడూ మీలా ఉండటం అంటే మీలో ఎటువంటి మార్పయితే లేదండి. వారేమంటున్నారంటే మీరింకా వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి వారి మనసులో ఇంకా స్థానం ఉందని ఇప్పుడు మీ విలువైతే తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ డెవిల్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ డెవిల్ ఎనర్జీస్‌లో అయితే ఉండడం అయితే జరిగిందండి. అంటే వారి మీద వారికే కోపం, ద్వేషం. మీకు ఎడిక్ట్ అయిపోయారు. 24/7 మీ గురించి ఆలోచించడం. చాలా మీ ఆలోచనలకే వ్యసనమైపోయారండి. మీ మీద కోపం, ఎదుటి వాళ్ళ మీద చిరాకు, కోపం. అంటే రీజన్ కూడా ఉండదు. అంత ప్రేమైతే మీ మీదైతే కనిపిస్తుంది. ఇక్కడ ఎదుటి వారి మీద ద్వేషం, కోపం, చిరాకు చూపిస్తున్నారు. వారి మనసుకు మాత్రం మీరు వ్యసనమైపోయారు మీ ఆలోచనలతో. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే జీవితంలో గెలిచింది మీరేనని. అంటే మీరు వారిలాగా ఎదుటివారి మాటలు నమ్మి మీ పర్సన్ కూడా మీరు ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మీరు అలా కాదండి. మీ పర్సన్‌ని మీరు అర్థం చేసుకున్నారు. మీ పర్సన్ ఎలాంటి వారో మీకు తెలుసు. మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే బంధానికి కట్టుబడి ఉండి ఎప్పటికైనా మీ పర్సన్‌లో మార్పు వస్తుందని ఎదురు చూసారే కానీ ఇక్కడ మీ మనసేంటో, మీ ప్రవర్తన ఏంటో, మీ లైఫ్ స్టైల్ ఏంటో వారికి అర్థమైంది. అంటే 10 మందిలో ఉన్న మిమ్మల్ని గుర్తించే స్థాయిలో మీరున్నారని. అంటే మీ పేరు చెప్పినా మీరు మీ పర్సన్ సంబంధించి పార్ట్నర్ అని చెప్పినా సరే మీకొక మంచి పేరుందని మీ పర్సన్ అయితే అంటున్నారు. అంటే మీ పర్సన్‌కి మీరొక లక్కీ అండి. మీ వల్లే మీ పర్సన్‌కి పేరు వస్తుంది. కానీ మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల మీ పర్సన్ చుట్టూ ఉన్నవారు మీ పర్సన్‌ని అయితే నిందిస్తున్నారు. ఇక్కడ తెలుసుకున్న నిజం ఇది. మీ విషయంలో అయితే మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారంటే ఈ బంధంలో మీరే గెలిచారని. ఇక్కడ మీ మీద గెలవాలి, మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు అంటే ఎదుటివారి మాటలు పట్టుకుని మిమ్మల్ని జీవితంలో ఎటు కాని పరిస్థితిలో ఉంచేశారని వారు అనుకున్నారు. కానీ వారు తెలుసుకున్న నిజం ఏంటంటే మీరెప్పుడూ జీవితంలో నిలబడే ఉన్నారండి. ఎప్పుడు ఒకరిని బాధ పెట్టాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి అనే మైండ్ సెట్ అయితే కాదు. వారి మనసులో వారిని గెలుచుకున్నారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. టోటలీ ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్‌లో జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్ ప్రతి ఒక్కరికి సమాధానం అయితే చెప్తున్నారండి. మీ గురించి అడగడం అండ్ వారు చేసే పనులకి అంటే ఇక్కడ మీ పర్సన్ ప్రతి సిచ్యువేషన్ మోసపోవడం వల్ల వారికి ఎదుటి వారిని అడిగే అర్హత అయితే కోల్పోయారు. ఎందుకంటే మీ విషయంలో ప్రవర్తించారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఎవరిని అడిగే అర్హత అయితే లేదండి. ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో చేశారు కాబట్టి అదే మాట ఎదుటివారు వేలెత్తి చూపించడం చేస్తున్నారు. ఇక్కడ మనసులో అయితే చాలా సంఘర్షణకు అయితే లోనవుతున్నారు. ఆ సంఘర్షణ ఏంటి అంటే ఇక్కడ రిలేషన్‌లో బ్రేక్ అయిపోయింది. ఇంకా వారి లైఫ్‌లో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఆ హ్యాపీనెస్ అన్నది మీతోనే ఉంటుందని ఇక్కడ ఎదుటివారి మాటల్లో వారి మాటలో జీవితం చూపించారు. కానీ లైఫ్‌లో హ్యాపీనెస్ అన్నది లేదు. ఇక్కడ మీరెంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, మీరెంత ప్రేమించారు, మీరెప్పుడు వారికి నమ్మక ద్రోహం చేసే ఉద్దేశం లేదు. కానీ మీకు నమ్మక ద్రోహం చేశారు.
మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు కానీ అండ్ మీతో ప్రవర్తించిన తీరు కానీ ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడం, బాధపడడం, గిల్ట్‌గా ఫీల్ అవుతున్నారండి. అంటే మీరు వారి పక్కన ఉంటే వారు చేసిన దానికి మీరు ఎలా కోపడతారు? ఎలా తిడతారు? ఇవన్నీ తలుచుకుంటున్నారు కానీ మళ్ళీ మీరేంటో వారికి తెలుసండి. మీకైతే చాలా ఎడిక్ట్ అయిపోయారు. 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. గతంలో మీ మీద పగం, ద్వేష, కోపం అసలు మీరంటే ఇంట్రెస్ట్ లేని వారే మీ గురించి చాలా ఎడిక్ట్ అవ్వడం అంటే మీ మీద ప్రేమ ఎదుటివారి మీద చిరాకు, కోపం చూపిచ్చేస్తున్నారు. ఆ ఎదుటివారి మాటలు కూడా మీ పర్సన్‌ని బాధపెట్టేలా చేస్తున్నాయి. ఈ సిట్యుయేషన్‌లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి. మీ పర్సన్ అయితే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని అయితే స్టార్‌లా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు మీలా ఉన్నారు కానీ మీలో ఎటువంటి మార్పు లేదు. మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉన్నారని వారు అనుకుంటున్నారు. అనుకోవడం ఏంటండి, మీరు లైఫ్‌లో మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేసి మీరింత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు సొసైటీకి మిమ్మల్ని కంపేర్ చేసుకుంటే మీలాంటి వారు ఎక్కడ ఉండరని, మీరు వారి లైఫ్‌లోకి రావడం వారి అదృష్టం అని, అంటే అంత స్టార్ ఇమేజ్ మీకుందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే మీకు క్షమాపణ కూడా చెప్తున్నారండి వారి మానసిక సంఘర్షణలో. అంటే మీ గురించి ఏడుస్తున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. నెక్స్ట్ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్స్‌కి అసలు క్లారిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవేనండి మీ పర్సన్ లైఫ్ సిట్యుయేషన్స్. అసలు వారి లైఫ్‌లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, దానికి రీజన్. మీరు ఏదైనా ఎనర్జీస్ కార్డ్ ఎంచుకోవచ్చండి. మీకు సమాధానాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్‌లో పికే కార్డ్ కాదు, ఇదొక సెల్ఫ్ రీడింగ్ అనుకోవచ్చు. ఇక్కడ తీసిన ఎనర్జీస్ కార్డ్, మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్‌లో చాలా మార్పులైతే వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరూ మీ పర్సన్‌ని నిందించడమే. వారేమనుకునేవారు, ఇప్పటి వరకు మంచిగా మాట్లాడిన వారు సడన్‌గా ఇలా మారడానికి రీజన్ ఏంటి? వారి లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది? మీ పర్సన్ ఇప్పుడు తెలుసుకున్న నిజాలు ఏంటి అంటే వారి జీవితం నెగెటివ్ వేలో వెళ్తుంది. ఇప్పటి వరకు పాజిటివ్‌గా ఉన్నారనుకున్నారు కానీ పాజిటివ్ ఉన్నవారు నెగెటివ్‌గా ప్రవర్తిస్తున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే మీ పర్సన్ డబ్బుంటేనే మాట్లాడతారండి. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్‌లో డబ్బన్నది లేదు. ఇప్పుడు మీ పర్సన్ కష్టపడే సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్‌కి హెల్ప్ చేసేవారు ఎవరు లేరు కానీ వారంతటా వారే కష్టపడితేనే ఒక ఇమేజ్ అన్నది ఉంటుందని మీ పర్సన్ అయితే అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కోల్పోయారని బాధపడుతున్నారండి. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వారు జీవితంలో ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ ఉన్నా లేనట్టే ఉంటున్నారు. అసలు రీజన్ ఏంటంటే చుట్టూ ఉన్న వారితో సమస్యలైతే ఎక్కువ కనిపిస్తున్నాయండి. మీ పర్సన్‌ని రెచ్చగొడుతున్నారు. మీ పర్సన్‌ని ఇబ్బంది పెట్టేలాగా చుట్టూ ఉన్నారు. ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్‌లో ఎవ్వరూ లేరు. అందరూ ఉన్నట్టే కనిపిస్తున్నారు కానీ వారి జీవితంతో ఆడుకునేవారు ఎక్కువైపోయారండి. ఇప్పుడు మీ పర్సన్ సిట్యుయేషన్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏంటి అంటే మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. ఇంకా ఒంటరిగానే కూర్చుని మీ గురించే ఆలోచిస్తున్నారు. మీతో ఉంటే లైఫ్ ఎలా ఉండేది? మీరు లేకపోతే లైఫ్ ఇలా ఉంది అన్నట్టు మీ పర్సన్ అయితే ఇలా ఉంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ అయితే మానసిక సంఘర్షణ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అంటే చుట్టూ ఉన్న మాటల వల్ల అందరికీ దూరంగా ఉండి మీ గురించి ఆలోచించడం, మీ విషయంలో కూడా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడం, కోపం ఎక్కువైతే కనిపిస్తుందండి. ఆ కోపానికి విలువే లేదు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఏం జరుగుతుందంటే మీ గురించే మీ పర్సన్ అయితే నిందలైతే ఎదుర్కొంటున్నారు. నిందలేంటి? వారే కదా మిమ్మల్ని బాధపెట్టి మీకు దూరమయ్యారు. ఎవరి మాటలైతే విన్నారో వారి వల్లే మాటలు పడుతున్నారు. తప్పేం లేదు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పార్ట్నర్‌కి ఏంటంటే జీవితం మీద క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఎవరి మాట వినే ఉద్దేశం వారికి లేదు. వారంతట వారే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ పర్సన్‌ని ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు కానీ వారి మాట కూడా వినే ఉద్దేశం మీ పర్సన్‌కైతే లేదండి. ఇక్కడ మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే మీతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వారున్న పరిస్థితి సరైన సమయం కాదని, కొన్ని రోజులు వెయిట్ చేయాలని అనుకుంటున్నారు. మీ పాస్ట్ లైఫ్ నుండి రిలీజ్ అయిపోయి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు కానీ గతంలో ఇప్పుడు
ఈ సిచ్యువేషన్ నుండి రిలీజ్ అయిపోయి మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ అయితే ఎలా ఉంది అంటే అన్ని విధాలుగా సమస్యలు, అంటే డబ్బు పరంగా, రిలేషన్షిప్ పరంగా అన్ని విధాలుగా నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నారు. జరగబోయే సంఘటన ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరే ఇంపార్టెన్స్ అవుతారు. మీరే జీవితం అని అనుకుంటారు. మీ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. టోటల్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా అంటే కాంటాక్ట్ అవ్వలేరండి. వారి లైఫ్ అయితే అసలు బాలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీతో మాట్లాడినా మీరు కూడా అర్థం చేసుకుంటారో లేదో కూడా వారికి తెలియట్లేదు. అందుకే ఆలోచిస్తున్నారు. మీ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ తీసుకుంటారు. కొంచెం సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. వారి లైఫ్లో చాలా బాధపడే సంఘటనలు అయితే ఉన్నాయండి. ఒంటరిగా కూర్చుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న హ్యాపీనెస్ ఇప్పుడైతే లేదు. అంటే వారి జీవితంలో ఎవరుంటే సంతోషంగా ఉంటారు, ఎవరుంటే వారి జీవితంలో గెలవగలరు. ఇప్పుడు ఆర్థికంగా వారికి హెల్ప్ చేసేవారు లేరు. మానసికంగా వారి సిచ్యువేషన్స్ షేర్ చేసుకునేవారు లేరు. ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచిస్తున్నారు. గతంలో మీరు ఎలా కేర్ తీసుకునేవారు, ఎలా ఎఫెక్షన్ చూపించేవారు అంటే వారు ఎక్కడున్నా సరే వారికి ఫోన్ చేసి మీరు విసిగించేలాగా, అంటే తిన్నారా, ఉన్నారా, అసలు ఎక్కడ, ఇలా ప్రతిదీ మంచి చెడ్డలు అడిగేవారు కూడా ప్రజెంట్ వారు లేరని. ఇప్పుడు మీరు గతంలో మీ ఫస్ట్ విష్ కానీ, అంటే బర్త్డే విష్, ఏదైనా అకేషన్ విషెస్ కానీ, అండ్ డే లైఫ్ విషెస్ కానీ, ఇలా ప్రతి విష్ వారు మిస్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు వారికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా అయితే ఉన్నారండి. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి. మానసిక సంఘర్షణ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అంటే చుట్టూ ఉన్నవారు మాటలు బాధపడడం వల్ల కొంచెం బాధపడుతున్నారు. అంటే మాటల వల్ల బాధపడుతున్నారు, అది ఫ్యాక్ట్ అనుకోండి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్ ఇంకా ఎవరిని అనలేని పరిస్థితి. అంటే ఎదుటివారిని ఎదిరించే పరిస్థితి అయితే మీ పర్సన్లో లేదు. ఇక్కడ అనడానికి, అడగడానికి కూడా సరిపోరండి. ఎందుకంటే మీ విషయంలో మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెట్టారు, కానీ ఎదుటివారు మిమ్మల్ని టార్గెట్ చేసి మీ పర్సన్ తోటి ఆర్గ్యూ అయితే చేస్తున్నారు. అంటే మీ టాపిక్ ఎక్కువ తీసుకురావడం వల్ల ఇటు మీ విషయంలోని చేసిన దానికి బాధపడుతున్నారు, ఇలా వారి మాటలు నమ్మి మిమ్మల్ని బాధ పెట్టారని మాట్లాడుతున్నారు. ఇలా మానసిక సంఘర్షణ కనిపిస్తుంది, ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి, గొడవలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఎంతమంది ఉన్నా సరే మీరు లేని లైఫ్ ఎంటీగా ఫీల్ అవుతున్నారు. వారి జీవితంలో ఎవరు లేనట్టే ఉంటున్నారండి. మిమ్మల్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఇంకా మీరు వారి లైఫ్ అనుకుంటున్నారు, కానీ వారు అనుకున్నది జరుగుతుందా లేదా అన్నది వారికి అర్థం అవ్వట్లేదు. స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. కానీ వారికి జీవితం మీద క్లారిటీ రావడం అయితే జరిగింది. ఎవరెవరి నిజ స్వరూపాలు ఏంటో వారికి అర్థమైందండి. అందుకే మిమ్మల్ని తలుచుకుంటూ మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు. పాస్ట్ లైఫ్ అయితే ఎక్కువ గుర్తొస్తుంది. మీ పర్సన్తో ఎవరు మాట్లాడాలని ట్రై చేసినా మాట్లాడలేదు. అంత కోపం, చిరాకైతే మీ పర్సన్లో ఉంది. ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ చేతిలో రూపాయి కూడా లేదండి. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే వారు కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు, కష్టపడుతున్నారు. అంటే ఇప్పటివరకు మీ పర్సన్ వాడుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్ కష్టంలో ఉంటే ఎవరు హెల్ప్ చేసేవారు అయితే లేరు. ఇవ్వండి ఇక్కడ సిచ్యువేషన్. నెక్స్ట్ ఇదే లాస్ట్ రీడింగ్. మీ పర్సన్ మీ విషయంలో ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా లేదా, అంటే వారు మీ గురించి ఇంతలా బాధపడుతున్నారు కదా, వారిలో మార్పు అనేది కనిపిస్తుందా, ఆ మార్పు అయితే ఎలా ఉంది, నిర్ణయాలు అయితే ఎలా ఉంటున్నాయి, దీనికి సంబంధించి మీ పర్సన్ ఆలోచనలో ఏం నిర్ణయం ఉంది అంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలని అనుకుంటున్నారండి. ఎందుకంటే మీకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నారు. అంత మానసిక వేదనలో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకునే, మిమ్మల్ని వదులుకునే ఈ లైఫ్ అన్నది ఎటు కాకుండా ఉండిపోయిన లైఫ్లో మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఎదుటివారి మాటల వల్ల హర్ట్ అవ్వడం, ఎదుటివారి మాటల వల్ల మోసపోవటం, ప్రతి సిచ్యువేషన్ నమ్మక ద్రోహాలు, మోసాలే. వారి జీవితంలో ప్రతిదీ కోల్పోతున్నారు, కానీ వారి వాల్యూ కోల్పోతున్నారు. వారి లైఫ్లో అందరూ వారిని
యూజ్ చేసుకుని వెళ్ళిపోవడం. అంటే వారి స్వార్థం కోసం మీ పర్సన్‌తో అవసరం ఉంది కాబట్టి వారి అవసరాన్ని బట్టి వారు మాట్లాడుతున్నారు. కానీ మీ పర్సన్ లైఫ్ బాగోకపోతే ఎవరు పట్టించుకునే సిట్యుయేషన్స్ అయితే ఏమీ కనిపించట్లేదండి. ఇక్కడ మీ పర్సన్ మీకైతే సారీ చెప్పడానికే ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. కానీ కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రిలేషన్ బ్రేక్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రిలేషన్ అయితే బ్రేక్ అవ్వలేదండి. మీ పర్సన్‌లో అయితే మార్పయితే వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకుంది ఏంటి అంటే, ఎవరి మాటల వల్లో చెడు మార్గంలోకి వెళ్ళటం అయితే జరిగింది. ఇప్పుడు సరైన మార్గం అయితే వారికి కంటికి కనిపించడం అయితే జరిగింది. ఆ సరైన మార్గం ఎలా కనిపించింది అంటే, వారు నెగెటివ్ సిట్యుయేషన్, వారికి హెల్త్ బాగోకపోయినా ఎవరు పట్టించుకునేవారు లేరు. వారు మంచి చెడ్డ అంటే తిన్నారా, ఉన్నారా అని అడిగేవారు ఎవరు లేరు. ఇప్పుడు వారికి డబ్బు పరంగా సహాయం చేసేవారు ఎవరు లేరు. వారికి మంచైనా చెడ్డైనా షేర్ చేసుకునేవారైతే ఎవరు లేరు. మాటల పరంగా ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఎదుటివారు మీ పర్సన్ విషయంలో వెనకాల చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడైతే వారి తత్వం తెలుసుకున్నారో ఇప్పుడు బాధపడుతున్నారు. జీవితంలో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. జీవితంలో కోల్పోయింది మిమ్మల్నేనని, ఇంకా కోల్పోయాక వారికి జీవితమే లేదని, ఏవో నెగెటివ్ ఆలోచనలైతే చేస్తున్నారని మీకు ఫోన్ చేసి మీకు సారీ చెప్పడం, ఇంకా మీరు లేకపోతే బ్రతకలేను, సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు మీ పర్సన్ అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్‌లో మార్పయితే కనిపిస్తుందండి. మీ పర్సన్ ఎలా మారారంటే, ఇంకా వారు చనిపోవాలి అన్న ఆలోచన మీతో షేర్ చేసుకోవాలని, మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ వారి వల్ల కొంచెం టైం అయితే పట్టొచ్చు. కానీ వారి ప్రపోజల్ మాత్రం ఇలానే ఉంటుందండి. మీరు లేకపోతే జీవితం ఇలా ఉంది అని. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సూసైడ్ అంటే ప్రతి ఒక్కరి మాట ఈజీగా వచ్చేస్తది గానీ, అది అందరూ చేయలేని చెయ్యాలని అనుకోవడం కాదు. కానీ వారి చేతులారా వారి జీవితం నాశనం చేసుకున్నారు. కానీ మీరెప్పుడు నిలబడి ఉన్నారు. ఇప్పుడు నిలబడి ఉన్నారు కాబట్టి వారు రావడానికి సరిపోయారు. ఇప్పుడు మీరు తప్ప వారికి ఎవరు కనిపించట్లేదు. వారి కష్టాలు, బాధలు, సపోర్ట్‌కి మీరే వారికి ధైర్యం అండి. ఇప్పుడు మీ పర్సన్ మీ దారిలోకే వస్తున్నారు. మీరు కోరుకున్న మార్పే వస్తుంది. మీ పర్సన్ ఆలోచనలు మీ వైపే మళ్ళుతున్నాయి. ఇవండి ఈరోజు ఎనర్జీస్. పాస్ట్ లైఫ్ గతాన్ని తలుచుకుని బాధపడుతున్నారు. ఆ గతంలో వారు చేసిన దానికి తప్పొప్పులు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఈ ప్రపోజల్ అయితే ఇస్తున్నారు. మీరు లేకపోతే వారు ఉండలేరని, మీకోసం చావడానికైనా సిద్ధమని మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ నేను ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మేబీ ఈ ప్రపోజల్ అన్నది మీ పర్సన్ నుండి 3 months లోపు రావడం కానీ, అండ్ 8 months లోపు రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ రిలేషన్షిప్ బ్రేక్ అయిన వారు ఒక 10 years నుండి కూడా రిలేషన్షిప్ బ్రేక్ అయిన వారికి కూడా ఈ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి. అండ్ 1 year బ్యాక్ కానీ ఎనీ అండి 10 years లోపు ఎవరైనా సరే ఈ ఎనర్జీస్ అనేవి ఇప్పుడు ఈ రీడింగ్ ఇచ్చిన దాన్ని బట్టి జరగబోయే సిచ్యువేషన్స్ ఇవి. జరుగుతున్నవి, జరగబోయేవి కూడా ఇవే. అన్ఎక్స్పెక్టెడ్‌గా ఫోన్ గానీ, మెసేజ్ గానీ వచ్చేది మాత్రం 3 monthsలో ఇలాంటి ప్రపోజలే మీ పర్సన్ మీకు ఫోన్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ లైఫ్‌లో మిగిలింది మీరొక్కరేనండి. వారికి మంచైనా, చెడ్డైనా మీరే చూడగలరని మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకుని మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇవండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్‌తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.